ఈ ప్రయోగాన్ని మీరు దసరా పండగ రోజు లేదంటే లక్ష్మీ పూజ రోజు కూడా చేయవచ్చు. దానికోసం మీరేం చేయాలంటే పొద్దున్నే వెళ్లి ఒక వెండి నాణేన్ని తీసుకురావాలి. దాన్ని దసరా రోజు లేదా లక్ష్మీ పూజ రోజైనా అప్పుడే తీసుకురావాలి. దానిపైన శుద్ధమైన జలము ఉంచి ఇంకో మర్రి చెట్టు యొక్క వేరు, ఎండిపోయిన చిన్నపాటి వేరొకటి పెట్టేసేయాలి. ఇక దానిపైన ఒక కర్పూరము, 2, 3 కర్పూరాలు వేసి వెలిగించాలి. ఇక మంత్రాన్ని ఇలా జపిస్తూ ఉండాలి. ఓం శ్రీం 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 హ్రీం హ్రీం శ్రీం హ్రేం. ఇలా మీరు 31 సార్లు చెప్పాల్సి ఉంటుంది. తర్వాత నిప్పంటించేసేయాలి. ఎప్పటి వరకైతే ఆ వేరు మరియు అక్కడ పెట్టిన పదార్థం ఏదైతే కాలిపోదో అప్పటి వరకు దానిపైన కర్పూరాన్ని వెలిగిస్తూ ఉండాలి. అప్పుడది కాలి బూడిదలా తయారవుతుంది. దాని తర్వాత ఆ నాణేన్ని జాగ్రత్తగా లేపాలి. ఆ బూడిదతో పాటు ఆ నాణేన్ని ఏదైనా పచ్చని బట్టలో కట్టేసి మీ పెట్టెలో లేదా వ్యాపార స్థలంలో పెట్టేసేయాలి. అప్పుడు మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అప్పుడు మీ ఇంట్లో ధనప్రాప్తి ఎంతో కలుగుతుంది. చాలా చమత్కారం కలిగిన పద్ధతిది.